జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోంది. 6 నెలల్లో బైపోల్స్ రావాల్సి ఉన్న 2-3 నెలల్లోపే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఎప్పటి నుంచే ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ సీట్ను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు దాదాపు ఖరారైన బీఆర్ఎస్ ఆమెను ప్రకటించేందుకు మేనమేషాలు లెక్కిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు జూబ్లీహిల్స్ మే సవాల్ అంటున్న పరిస్థితి నెలకొనుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇటీవల మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది డిసెంబర్ లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటికే పలు పార్టీలు పలువురు నేతలు గురిపెట్టారు. అయితే తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ ఎవరిని బరిలో దింపుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ ద్వారా నోటిఫై చేశారు. ఆ గెజిట్ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని తెలిపారు. బీహార్ శాసనసభ ఎన్నికల సమయంలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటికే ఆయా పార్టీల నేతలు గురిపెట్టారు. తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ ఎవరిని బరిలో నిలుపుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదటిసారి 2014లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించగా 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. తర్వాత 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి గెలిచారు. గత ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్ 64,212 ఓట్లు సాధించగా 16,337 ఓట్ల ఆధిక్యంలో మాగంటి గెలిచారు. అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఉన్న అవగాహనలో భాగంగా మజ్లిస్ పోటీ చేయలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ బలమైన స్థానంగా ఉంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం బీఆర్ఎస్కు రాజకీయంగా చాలా కీలకమనే చెప్పాలి. మరోవైపు 2023 ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన లాస్య నందిత కొన్ని నెలలకే మరణించడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలిచారు. దాంతో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ గ్రేటర్లో సత్తా చాటిన బీఆర్ఎస్కు కంటోన్మెంట్ ఎన్నికతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కంటోన్మెంట్కు జూబ్లీహిల్స్ పాలిటిక్స్కు చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాగంటి సతీమణి విజయం సాధిస్తారనే విశ్వాసాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థిని ప్రకటించనుంది గులాబీ అధిష్టానం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో గులాబీ పార్టీ ఎవరిని బరిలో నిలుపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానం నిలుపుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. వీరిలో టికెట్ ఎవరికి కేటాయిస్తే బీఆర్ఎస్కు విజయం దక్కుతుంది అనే అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం నియోజకవర్గంలో అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థి గురించి కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సానుభూతి కోణం, నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాల ఆధారంగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయిస్తే ఎంత మేరకు ఆశించిన ఫలితాలు ఇస్తుందనే చర్చ సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. 2009లో జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గంలో పేదలు, మైనార్టీలలో పీజేఆర్కు మంచి పేరుండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేసిన రావుల శ్రీధర్ రెడ్డి పేరు కూడా తెరమీదకొచ్చింది. ఆయన 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరి విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేశారు. ఆయన కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారని, తన పేరు పరిశీలించాలని ఇప్పటికే కేసీఆర్కు కేటీఆర్ను కోరినట్లు తెలుస్తోంది.
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఓటరు దరఖాస్తుల పరిశీలన ముమ్మరం చేసిన అధికారులు తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఓటర్ ఎన్రోల్మెంట్ నిలిపివేశారు. బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని 329 పోలింగ్ బూత్ల పరిధిలో బూత్ లెవెల్ అధికారులకు సిబ్బందికి మొదటి విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జూబ్లీహిల్స్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నయీముద్దీన్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే కొత్త ఓటరు నమోదు సవరణలు నిలిచిపోవడంతో ఇప్పటి వరకు ఇచ్చిన ఫారం 6, ఫామ్ 7, ఫామ్ 8 దరఖాస్తుల పరిశీలన పక్కాగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానని పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజహరుద్దీన్ చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆశావహుల్లో కాకరేపుతోంది. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినా ఆఖరి వరకు పోరాడి తక్కువ ఓట్లతో ఓడిపోయానని ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు ఉన్నాయని అజార్ చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గ టికెట్ తెచ్చుకుని గెలిచి రాహుల్కి బహుమతిగా అందిస్తానంటున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం విజయారెడ్డి ప్రయత్నిస్తున్నారని సమాచారం. జూబ్లీహిల్స్ సీటు కోసం ఆమె వాయువేగంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన విజయారెడ్డి తన ప్రత్యర్థి దానం కాంగ్రెస్లోకి రావడంతో ఆమెకు ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ జూబ్లీహిల్స్. అందుకే గట్టి లాబియింగ్ మొదలు పెట్టేశారామె. తన తండ్రి చరిష్మాతో జూబ్లీహిల్స్ ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వచ్చిన నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ సీటు అడుగుతున్నారు. ఎంఐఎం తరపున మొదటిసారి పోటీ చేసి స్వల్ప తేడాతో 2వ స్థానంలో నిలిచారాయన. 2018లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టకుండా బీఆర్ఎస్కు అనధికారిక మద్దతు ఇవ్వడంతో అప్పటికే ఎంఐఎంను వీడిన నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,000 ఓట్లు సాధించారు. తనకు ఓ అవకాశం ఇస్తే గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే ఈ సీటు తనకు కేటాయించాలని నవీన్ కోరుతున్నారు. ఇటు కాంగ్రెస్ అటు ఎంఐఎంతో సత్సంబంధాలు ఉండడంతో సీట్ ఇస్తే గెలుపు పక్కా అంటూ అధిష్టానానికి హామీ ఇస్తున్నారు. తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకొచ్చింది. తాను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, భార్య శ్రీదేవి యాదవ సామాజిక వర్గం కావడంతో పాటు గతంలో మేయర్గా చేసిన అనుభవం, గ్రేటర్ పరిధిలోని పరిచయాలతో తన గెలుపు నల్లేరు మీద నడకే అని సీటు ఇచ్చి చూడండి అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. నాంపల్లి నుండి పోటీ చేసి ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్ సైతం తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత వహీం ఖురేషీ కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నట్టు సమాచారం. ఇలా ఏకంగా 6 డజను మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆ టికెట్ మాదంటే మాదంటూ బహిరంగ వార్కు దిగుతున్నారు. టికెట్పై ఎవరికి వారు చేసే ప్రకటనలు ఫైనల్ కాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరికి వారు ప్రకటనలు చేసుకుంటే అది కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ఒక ప్రొసీజర్ ఉందని చెప్పారు. ఆశావహులు చేసుకున్న దరఖాస్తులను పీసీసీ పరిశీలించి పీఈసీకి పంపిస్తామని, వడపోత అనంతరం 3 నుంచి 5 పేర్లు సీఈసీకి పంపిస్తామని, అభ్యర్థి పేరు సిడబ్ల్యూసీ అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్లో సత్తా చాటాలని టీడీపీ సైతం భావిస్తోంది. ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏను తెలంగాణలోనూ విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ ఎన్నికతో పొత్తు ప్రారంభించాలనే ఆలోచన జరుగుతోంది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్లో
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని బరిలో నిలుపుతారని అంచనాలు వెలువడుతున్నాయి. ఇందుకోసం నందమూరి సుహాసిని పేరు తెర మీదకొచ్చింది. అయితే నందమూరి వారసురాలికి సీటిస్తే కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ సైతం ఇక్కడ నుంచి దీపక్ రెడ్డిని పోటీలో దింపాలని భావిస్తోంది. ఇంకా బీజేపీ అధికారికంగా జూబ్లీహిల్స్ స్థానంపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. జనసేన టీడీపీతో కలిసి వెళ్లాలని ఆ పార్టీ అగ్రనేతలు ఆదేశిస్తే బీజేపీ రూట్ మ్యాప్ చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉన్న ఈ ప్రతిపాదనపై 3 పార్టీలు కలిసి తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ కేంద్రంగా సరికొత్త రాజకీయం మొదలవబోతోంది. రెండు 2023 ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపుతో ఖాతా తెరిచింది. ముఖ్య నియోజకవర్గం కాబట్టి ఇక్కడ గెలిచి ఆ ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం ఇజ్జిత్గా సవాల్గా మారింది. బీజేపీ మాత్రం అధినాయకత్వం ఆదేశాల కోసం చూస్తోంది. అభ్యర్థులు ఎవరైనా, పార్టీలు ఏవైనా జూబ్లీహిల్స్ బైపోల్ మరో సార్వత్రిక ఎన్నికను తలపించనుంది.